అందరికీ నమస్కారం. వైసీపీ పార్టీ ఓటమి చెందిన తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎక్కడికెక్కడ స్తబ్దతగా ఉన్నారు. రాష్ట్రం మొత్తం అదే పరిస్థితుంది. దానికి కారణం కొంత కన్ఫ్యూజన్ ఉంది పార్టీలో అంతర్గతంగా. ఎందుకు కన్ఫ్యూజన్ ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు 80 నియోజకవర్గాల్లో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ మార్చి పెడతాం వల్ల పాత వాళ్ళేమో సైలెంట్ అయిపోయారు, కొత్త వాళ్ళేమో ఓడిపోయాం కాబట్టి మేమేం చేయాలో మాకు అర్థం కావట్లేదనే పరిస్థితిలో కొత్త వాళ్ళు తయారయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణా జిల్లాలో 2 నియోజకవర్గాల్లో మటుకు వైసీపీ పార్టీ బాగా యాక్టివ్గా ఉంది. కృష్ణా జిల్లాలో ఉన్న 16 నియోజకవర్గాలు కూడా వైసీపీ పార్టీ ఓటమి చెందింది. గుడివాడ, మచిలీపట్నం, గన్నవరం ఇలా అన్ని నియోజకవర్గాలు కూడా 16కి 16 కూడా ఓటమి పాలైంది వైసీపీ పార్టీ. అయితే తదనంతరం జరిగిన పరిణామాల్లో వైసీపీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి ఉదయభాను గారు జనసేన పార్టీలో చేరటం వల్ల అక్కడ తన్నీరు నాగేశ్వరరావు అని యువకుడిని అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు వైసీపీ పార్టీకి. ఆయన గతంలో జగ్గయ్యపేట మున్సిపాలిటీకి చైర్మన్గా పనిచేశారు. కృష్ణా జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్కి చైర్మన్గా పనిచేసిన రాజకీయ అనుభవం ఉంది. అంతేకాకుండా వైసీపీ పార్టీలో కూడా పంచాయతీరాజ్ విభాగంలో కూడా జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన రాజకీయ అనుభవం ఉంది. ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ జిల్లా బ్యాంకు నడిపిన అనుభవం ఉంది, మున్సిపాలిటీని నడిపిన అనుభవం ఉంది. ఆయనకి ఇన్ఛార్జిగా ఇచ్చారు జగ్గయ్యపేటకి. అదేవిధంగా ఆ నియోజకవర్గంలో జగ్గయ్యపేట నియోజకవర్గంలో గతంలో ఇంతకుముందు యమాహేమీలు పనిచేసిన నియోజకవర్గం. ముత్యాల రాజా గారు ఆ నియోజకవర్గంలో పెట్టింది పేరు. ఆ తర్వాత వారి వంశీకుల తర్వాత రకరకాల పరిణామాలతో రకరకాల రాజకీయ నాయకులు వచ్చారు అక్కడికి. మొక్కపాటి వెంకటేశ్వర పోటీ చేశారు, వసంత నాగేశ్వర పోటీ చేశారు, తర్వాత మంజుశ్రీ గారు పోటీ చేశారు, తర్వాత ఉదయభాను గారు 3-4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, తాతయ్య గారు ఎమ్మెల్యే అయ్యారు, నెట్టెం రఘురామ్ గారు మంత్రి చేశారు, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఇట్లా ఆ నియోజకవర్గం నుంచి ఎప్పుడూ కూడా పొలిటికల్ రిప్రజెంటేషన్ చాలా ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. అంతకుముందు పూర్వంలో పిల్లలమర్రి వెంకటేశ్వర్లు గారు అని చెప్పి జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఫ్రీడమ్ ముందు కానీ ఫ్రీడమ్ తర్వాత కానీ 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నియోజకవర్గం పిల్లలమర్రి వెంకటేశ్వర్లు. అలాంటి ప్రాముఖ్యత చెందిన జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి ఈ తన్నీరు నాగేశ్వరరావు గారు ఈరోజు వైసీపీ పార్టీ తరఫున చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఆయన నియమించిన రోజు నుంచి ప్రతి గ్రామం వెళ్ళి కార్యకర్తకి ఇబ్బంది ఉంటే పలకరిస్తున్నాడు, చావు వచ్చినా పలకరిస్తున్నాడు, పెళ్ళైనా వెళ్తున్నాడు, ఇంట్లో శుభకార్యమైన వెళ్తున్నాడు, అశుభకార్యానికి కూడా వెళ్తున్నాడు. సమస్యలున్నా లేదా పోలీస్ కేసులున్నా ఈ మధ్య పెనుగంచిపోలు తిరునాళ్ళలో టీడీపీ వాళ్ళకి వైసీపీ వాళ్ళకి గొడవలు జరిగి ఘర్షణలో వైసీపీ వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెడితే మచిలీపట్నం అక్కడ జైల్లో పెడితే అక్కడ కూడా వెళ్ళి వాళ్ళందరినీ పరామర్శించి జిల్లా నాయకులందరినీ తీసుకెళ్ళి పరామర్శించి వాళ్ళందరికీ బెయిల్ వచ్చే విధంగా పనిచేయడంలో కానీ అన్నింటిలో కార్యకర్తలకు భరోసా నింపుతున్నాడు తన్నీరు నాగేశ్వరరావు గారు. ఇది జగ్గయ్యపేట నియోజకవర్గం. అటు జగ్గయ్యపేటలో తన్నీరు నాగేశ్వరరావు కాబోయే రోజుల్లో ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా వీళ్ళు కూడా ఆ విధంగా దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి కట్టుబడి వీళ్ళు కూడా అదే స్థాయిలో పనిచేసి నియోజకవర్గాన్ని వైసీపీ పార్టీ మెజారిటీ తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టుగా మనం ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.